చైనా చేసిన ఒక తప్పిదం వల్ల అక్కడ కరువు ఏర్పడి తినడానికి తిండి లేక 4 కోట్ల మందికి పైగా చనిపోయారు. ఇదంతా జరిగింది 1958-62 మధ్యకాలంలో. చైనా దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న 4 కీటకాలను చంపాలని మావో జెడాంగ్ సూచించాడు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత పేరుతో ఎలుకలు, ఈగలు, దోమలు, అల్లులను నిర్మించాలని సూచించాడు. కానీ వీళ్ళు చేసిన ఒక తప్పు దేశంలో ఉన్న అమాయక ప్రజల చావుకు కారణమైంది. దీనంతటికీ కారణం అక్కడ పిచ్చుకలను చంపాలనుకోవడం. చైనాలో ఆహార కొరత ఏర్పడినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు పిచ్చుకలు ఏడాదికి 6.5 కేజీల ధాన్యాన్ని తింటుందని, వాటిని లేకుండా చేస్తే సంవత్సరానికి 60,000 మందికి ఆహారం దొరుకుతుందని చెప్పారు. పిచ్చుకల వల్లే ఆహారం కొరత ఏర్పడిందని, వాటిని చంపాలని ప్రభుత్వం సూచించింది. వాటిని చంపి తెచ్చిన వారికి ప్రభుత్వం బహుమతులు కూడా ఇచ్చింది. అలా అతి తక్కువ కాలంలోనే 30 లక్షలకు పైగా పిచ్చుకలను చంపేశారు. ఈ మరణించిన పిచ్చుకల పొట్టలను చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. వాటి పొట్టలో 4గింట 1 వంతు మాత్రమే ధాన్యం గింజలుంటే మిగిలిన 3 వంతులు పంట పొలాలను నాశనం చేసే క్రిమికీటకాలే ఉన్నాయి. దీనివల్ల 1958-62 మధ్యకాలంలో పంట పొలాలపై దాడి చేసే మిడతలను తినే పక్షులు లేకపోవడంతో పంట పొలాలు నాశనమై తీవ్ర కరువు ఏర్పడింది. సుమారు 4.5 కోట్ల మంది ఆకలితో మరణించారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి చైనా ప్రభుత్వం సోవియట్ యూనియన్ నుంచి కొన్ని వేల పిచ్చుకలను దిగుమతి చేసుకుంది.